అయితే అక్కడ భోజనం చేయలేదు, నీళ్ళు తాగలేదు. అయితే నిబంధన ఆ యొక్క 10 ఆజ్ఞల కోసము మోసే ఆ యొక్క ప్రవక్త ఆయన ఏం చేసినాడంటే, ఆయన కూడా ఎన్ని రోజులంట, 40 రోజులు రాత్రి పగుళ్ళు ఆ యొక్క కొండ మీదకి వెళ్ళేసి అక్కడే ఉండి ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క 10 ఆజ్ఞలు దేవుని యొక్క ప్రజల కోసము, ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క ప్రజల కోసము ఆ యొక్క మోసే ఏం చేసినాడంటే, ఆ యొక్క ఆజ్ఞలు తీసుకొని రావడానికి ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ఆ యొక్క కార్యము చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా చూడండి, ఆ యొక్క ఏలియా రాసిన ఏలియా ఏం చేసినాడంటే, 1వ రాజులు 19వ అధ్యాయము, 1వ రాజులు 19వ అధ్యాయము 7-8 వచనాలు మనము ధ్యానించినప్పుడు ఆ యొక్క ఏలియా కూడా, అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతను ముట్టి, శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ఆయన ప్రయాణం చేసి దేవుని పర్వతమును హోరేబునకు వచ్చి, సరే ఓకే. అయితే ఇక్కడ ఏలియా కూడా హోరేబు పర్వతం అక్కడికి చేరుకోవడానికి ముందుగానే ఆయన ఏం చేసినాడంట, ఆహారము భుజించి